హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాన్ కిచెన్. నా పేరు సత్య. ఇవాళ నేను చేయబోయే రెసిపీ షీర్ కుర్మా. అదేనండి, సేమియా పాయసం లాగే కానీ సన్న సేమియాలతో చేస్తారు. ఇది రంజాన్ మాసంలో ముస్లిమ్స్ ఇంట్లో చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఇప్పుడు చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం ఒక బౌల్లో 2 కప్పులు పాలు తీసుకోవాలి. నేను కాచిన పాలు తీసుకున్నాను. మీరు ఆల్రెడీ పచ్చిపాలు తీసుకుంటే ఒక్కసారి కాగబెట్టండి. ఇవి కొంచెం చిక్కగా ఉన్న పాలు తీసుకోవాలి. సో అడుగు పట్టకుండా గరిటతో కలుపుతూ ఉండండి. దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకుని 2 టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేసుకుని బాగా కలుపుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ వల్ల చాలా రిచ్ ఫ్లేవర్ వస్తుందండి, చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా సాఫ్రాన్ వేసుకోవాలి. కుంకుమ పువ్వు అండి, ఇది ఆప్షనల్. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేదంటే లేదు. కానీ వేసుకుంటే మంచి అరోమా ఇస్తుంది. ఇలా కాగిన పాలని ఒక పొంగు వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకోవాలి. ఇవి చూసారా, సన్న సేమియాలు అంటారు, ఇంకా పేనీలు అని కూడా అంటారు. ఇవి 2 కప్పుల పాలకి ఒక అరకప్పు సేమియా సరిపోతుందండి. ఒక ప్యాన్ తీసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ సేమియాల్ని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలండి, వదిలేస్తే మాడిపోతాయి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసిన సేమియాలు. ఇవి కొంచెం తెల్లగా ఉన్నా కూడా దొరుకుతాయి. అవైతే కొంచెం ఎక్కువసేపు ఇలా బ్రౌన్ కలర్లో మారేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని సేమియాలు పక్కన పెట్టుకుని ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా సారపప్పు, మిలన్ సీడ్స్, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, ఇంకా ఎండు ఖర్జూరం. మీ ఎండు ఖర్జూరం వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. నా దగ్గర లేక నేను వేయలే. ఇవన్నీ నేతిలో వేయించుకుని పక్కన ఉంచుకున్నాక ఇందాక మనం ఆల్రెడీ కాచి పెట్టుకున్న పాలలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి కలపాలండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేయని అవసరం లేదు. ఇప్పుడు ఒక 15 నిమిషాలు పాలు చల్లారు ఉంటాయి కదా, అంటే కొద్దిగా వేడిగా ఉంటాయి. ఇందులో మనం వేయించుకున్న సేమియాలు వేసేసి ఒక గంట సేపు ఉంచాలండి. మూత మాత్రం అస్సలు పెట్టకూడదు. మనకి చూడడానికి చాలా పలుచగా ఉన్న ఒక గంట తర్వాత ఆ సేమియాలన్నీ పాలను పీల్చుకొని కరెక్ట్గా మనం తినే కన్సిస్టెన్సీలో చాలా టేస్టీగా వస్తుందండి. ఫస్ట్ మీరు ఏంటి ఇంత పలుచగా ఉంది అని అనుకుంటారు, బట్ మూత పెట్టకుండా అలా ఉంచితే చాలా బాగుంటుందండి. ఒక 1 అవర్ తర్వాత తిని చూడండి. మీరు ఇప్పుడు ఇలాగే ఇవే మెజర్మెంట్స్తో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. థ్యాంక్ యూ.